మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. మోంజారో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డౌట్స్ అడిగారు కొందరు. మసిల్ లాస్ వస్తుందా మోంజారో ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, పర్టికులర్గా 1 year తర్వాత తీసుకుంటే మసిల్ లాస్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు అని. మనం ఎప్పుడూ కూడా మెడిసిన్స్ ప్లస్ ప్రాబ్లమ్ని వెయి చేసుకొని దేని మూలాన ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది చూసుకొని తీసుకోవాలి. ప్రతి మెడిసిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే మనము దాన్ని చూసుకొని ఓవర్ వెయిట్ మూలాన, ఒబిసిటీ మూలాన కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో అందుకనే కదా అసలు మనం మెడిసిన్ తీసుకోవాలనుకున్నది. రెండూ కూడా వెయి చేసుకొని దేని మూలాన ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి. సో డెఫినెట్గా మోంజారో మూలాన బ్రెయిన్లో ఆకలి, పొట్టలో పేగు మూవ్మెంట్ తగ్గుతుందని చెప్పాను కదా. సో ఆబ్వియస్గా కొంత అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ప్రోటీన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది, కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది, ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది, వైటమిన్స్, మినరల్స్ అబ్జార్ప్షన్ కూడా తగ్గుతాయి. అందుకనే మనం ఈ మోంజారో స్టార్ట్ చేసే ముందు బ్లడ్ టెస్ట్లు కొన్ని చేయించుకుంటాం. ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకున్న తర్వాతే మోంజారో స్టార్ట్ చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, 3 monthsకి ఒకసారి వైటమిన్స్ అవసరమైతే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ అడిగారు, స్కిన్ సాగింగ్ వస్తుందా మోంజారో తీసుకున్న తర్వాత అని. మోంజారో తీసుకున్న తర్వాతే స్కిన్ సాగింగ్ రావడం కాదండి, మనకి వెయిట్ లాస్ అయిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత స్కిన్ సాగింగ్ వస్తుంది. ఎందుకు అంటే బోత్ ఫ్యాట్ తగ్గి స్కిన్ దాని మీద ఉన్నది ముడతలు పడ్డం మూలాన స్కిన్ సాగింగ్ రావచ్చు, దాంతోపాటు కొంత ఏజింగ్ కూడా అయ్యి ఉంటాం కదా, దాని మూలాన కూడా స్కిన్ సాగింగ్ రావచ్చు. హెల్దీ డైట్ తీసుకుంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మనకి ఎట్లా అయితే మసిల్ లాస్, స్కిన్ సాగింగ్ అని అనుకుంటున్నామో దీనికి అన్నిటికీ ప్రోటీన్ అవసరం. సో మనం తీసుకునే కొంచెము ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు తీసుకుంటే ఎంతో కొంత కార్బోహైడ్రేట్ కూడా వెళ్తుంది కాబట్టి సరిపోతుంది. థ్యాంక్ యూ.